చేసినటువంటి గొప్పతనం. ఇంకా అంతేకాదు అమ్మారే పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఏమంటున్నాడు, ముస్లింల రిజర్వేషన్ 4% గుంజేస్తా, బీసీలకు ఇస్తా అంటున్నాడు. ఆల్రెడీ బీసీలకు 27% ఉంది, ఈ 4 కలిపితే 31 అవుతుంది. అదే బిడ్డ మీ బిడ్డ రఘువీర్ రెడ్డి గారు గెలిచితే ఈ వేములపల్లిలో ఉన్నటువంటి బీసీలకు 50% రిజర్వేషన్ తీసుకురాబోతా ఉన్నాడు. 50% రిజర్వేషన్ 50%గా ఉన్నా నరేంద్ర మోడీ భిక్ష వేసేటువంటి 4గా ఉన్నా ఒక్కసారి మనం బీసీలంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, రేపు పొద్దుగాల కులగణన చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుందని నమ్మి ముందుకు వచ్చినటువంటి ఆ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నిన్న ఇవాళ నరేంద్ర మోడీ గారు మళ్ళా షేర్వాన్ వేసుకొని దిగిండు.